హాయ్ హలో అందరూ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో అయితే మేము ముందుకు వస్తున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. వన్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఇన్ మై స్కూల్. చూడండి, ఈ మేడం గారు ధర్మ సంవర్ధిని మేడం గారు సైన్స్ టీచర్ అనమాట. మా స్కూల్లో ఈ మేడం గారు రిటైర్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ జరిగి కూడా నియర్లీ 1-2 months దాకా అవుతుంది. కాకపోతే నేను పోస్ట్ చేయలేదు. ఈ వీడియో అలాగే ప్రిపేర్ చేస్తున్నాను. మేడం గారు కడప నుంచి ఒక 2 years బ్యాక్ మాత్రమే మా స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారండి. మేడం వచ్చినప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాము. ఎందుకంటే మేడం గారికి ఈ టైంలో ఏంటమ్మా, మేడం తన సర్వీస్ అంతా కడపలో చేశారు, కానీ లాస్ట్ 2 years ముందు ట్రాన్స్ఫర్ అయింది. చూడండి, మేడం గారి ఫంక్షన్ ఎంత ఘనంగా చేస్తున్నామో మేము, మా టీచర్స్, పిల్లలు, స్కూల్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కలిపి ఫంక్షన్ అయితే చాలా బాగా చేశామండి. మేడం గారిని అందరూ కలిసి ఇలా ఇన్వైట్ చేస్తూ తీసుకొస్తున్నాం మేము స్టేజ్ పైకి. పిల్లల మధ్యలో కరతాళ ధ్వనులతో నేనైతే పిల్లలు చాలా గోలగా క్లాప్స్ అంతా చేస్తున్నారు. నేను అది ఆడియో అయితే దాన్ని మ్యూట్లో పెట్టానండి. నేను చాలా బాగా చూడండి. పక్కన సుశీల మేడం గారు మీరు చాలా వీడియోలో చూసే ఉన్నారు. పక్కన ఎత్తుగా ఇంకొక మేడం ఉన్నారు. ఆ మేడం గారు కూడా త్వరలో వీళ్ళు ఈ పీరేజ్ అనమాట. అందుకని వీళ్ళని ముందు ఈక్వల్ ఏజ్గా 1 year 2 years అటు ఇటుగా ఉండే వాళ్ళని మేడం తీసుకొని రమ్మని చెప్తున్నాము. మిగిలిన స్టాఫ్ అంతా చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా మేడం గారికి వెల్కమ్ చెప్తూ తీసుకొని వస్తున్నామండి. మా స్కూల్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇలా చాలా కలర్ఫుల్గా, చాలా ఆనందంగా, చాలా కోఆపరేటివ్గా చేసుకుంటామండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ వీడియోలో అయితే ఎంతమంది టీచర్స్ కనిపిస్తున్నారో అంతమంది పక్కన వీడియోలో కనిపించకుండా కూడా ఉన్నారండి. అంటే మా స్కూల్ ప్రొద్దుటూరులోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్, ప్లస్ స్టాఫ్ కూడా హైయెస్ట్ స్ట్రెంత్లోనే ఉంటుందండి. మాకు అంతా కలిపి మేము 50 members దాకా ఉంటాము. నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా టీచర్స్, పార్ట్ టైం టీచర్స్ అందరు కలిసి ఇలా అందరూ కలిసి మేడం గారిని తీసుకొని వస్తున్నారండి. మేడం గారు మాతో 2 years అని అనుకుంటే ఎంత బాగా కలిసిపోయారండి. మాలో ఒకరిగా చాలా బాగా కలిసిపోయారు మేడం అయితే. కాకపోతే మేడం గారిలో ఉండే కొన్ని చాలా మంచి క్వాలిటీస్, అంటే సింగింగ్ లాంటివన్నీ మాకు ఈరోజు బయటపడడం అనేది మాకు చాలా ఆశ్చర్యం కల్పించిందండి. చూడండి, పీఈటీ మేడం గారు ఎల్లో శారీ కట్టుకున్న ఆవిడ ప్రతి ఫంక్షన్ కూడా చాలా ఆర్గనైజ్ చేస్తారు. పిల్లల హెల్ప్ తీసుకొని చాలా చాలా పద్ధతిగా చూడండి. ఇవన్నీ అంతా అంటే షాల్, గిఫ్ట్ స్కూల్ తరపున అంతా ఆర్గనైజ్ చేశారు మా ప్రజెంట్ హెచ్ఎం గారండి. నేను కూడా కొద్దిగా పిల్లలను ఉద్దేశించి, టీచర్స్ని ఉద్దేశించి మాట్లాడుతూ అలా మేడం గారిని ఆ చైర్లో కూర్చోబెట్టాము. ఆ చైర్ గురించి కూడా మీకు కొంచెం సరదాగా కొన్ని పిక్స్ ఉన్నాయండి. అంటే మనం ఏ ఏజ్ వచ్చినా కూడా ఆ చైర్ చూసినట్టు మనం కూడా అలా కూర్చొని ఫోటోస్ తీయాలనిపిస్తుంది. అలా మా టీచర్స్ చాలామందికి ఫంక్షన్ అయిపోయాక కాబట్టి అందరూ ఆ ఫోటోస్ మా టీచర్స్ అని చూద్దురులేండి. ఇక్కడ పీఈటీ మేడం గారు ప్రేయర్తో సభ స్టార్ట్ అయిందండి. తర్వాత అందరు పిల్లల్ని శబ్దంగా కూర్చునేటట్టుగా అరేంజ్ చేశారు. లీడర్స్, క్లాస్ లీడర్స్ అంతా కలిపి చాలా పిల్లల్ని క్రమశిక్షణగా పెట్టారండి. సుశీల మేడం కూడా మా ధర్మ మేడం పక్కగా కూర్చోడానికి అందరినీ పిలవడం జరిగింది. అక్కడ మేడం గారి పక్కన ఆసీనులు అవుతున్నారు. ఇలా అందరూ ప్రతి టీచర్ కూడా వాళ్ళకు మేడం గారితో ఉన్న అనుభవాలు షేర్ చేసుకుంటున్నారండి. నేను మేడం గారు కొత్తగా వచ్చినప్పుడు మేడంతో ఎలా మేము కలిసిపోయాము, మేడం గారు మాతో ఎలా కలిసిపోయారన్న విషయం కూడా మేము పిల్లల సమక్షంలో చెప్పి మేడం గారి గొప్పతనం గురించి చెప్పాల్సి వచ్చిందండి. చెప్తూ ఉన్నాము ఇక్కడ. ఇలా ప్రతి టీచర్ కూడా అక్కడ సార్లు, మా స్కూల్లో గర్ల్స్ స్కూల్ కాబట్టి మా స్కూల్లో జెంట్స్ స్టాఫ్ కొద్దిగా లిమిటెడ్గా ఉంటారండి. ఇలా ప్రతి ఒక్కరు ప్రజెంట్ హెచ్ఎం, ఇన్ఛార్జ్ హెచ్ఎం, ప్రీవియస్ హెచ్ఎం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అనుభవాలు, మేడం గారితో ఉన్న అనుభవాలు షేర్ చేసుకున్నారండి. పిల్లలు ఇలా అందరికీ పసుపు, కుంకుమ, పూలు ఇస్తున్నారు. పిల్లలతో మమేకమై ఉంటారు ధర్మా మేడము. 2 years అయినా కూడా 6th నుంచి 10th దాకా కూడా మేడం గారిని ఎవరు మర్చిపోలేనంత అఫెక్షన్ చూపించారండి. ఈరోజు కూడా ఆయన మాట్లాడతాను మా ప్రీవియస్ హెచ్ఎం అండి. ఆయన కూడా మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో. తెలుగు మాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మేడం గారి గురించి మాట్లాడుతున్నారు. మేడము పిల్లలతో ఎంత మమేకమయ్యారంటేనండి, ప్రతి పాప కూడా ధర్మా మేడం అని చాలా అఫెక్షనేట్గా మేడంతో ఉంటారు వాళ్ళు. ఇన్ఛార్జ్ మేడం గారు కూడా మేడం గురించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు.
మొత్తం మీద మా స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా సరే చాలా కలర్ఫుల్గా చాలా గ్రాండ్గా జరుగుతుందండి. మేడం గారు ఈరోజు ఈ ఫంక్షన్లో స్కూల్ మొత్తం అంతా సైన్స్ మేడం అంటే మా స్కూల్లో ప్రతి సబ్జెక్ట్కి ఫోర్ టీచర్స్ ఉంటారండి. కాబట్టి ఈ సైన్స్ టీం అనమాట. వాళ్ళు మేడం గారి గురించి వాళ్ళ సైన్స్ టీచర్ గారు నా క్లాస్మేట్ అరుణ అంటారు. నాకు డిగ్రీలో క్లాస్మేట్, నాకు ఫ్రెండ్ కూడా మంచి ఫ్రెండ్. ఇక్కడ మీరు ఈ ముగ్గురిని చూసే ఉంటారు, నిర్మల, గీత, గంగ. పీరియజ్ కాబట్టి వీళ్ళు ఒక చోట ఉండము, ఒకే మాట మీద ఉంటారు వీళ్ళంతా. మేడం గారు, ఇన్ఛార్జ్ మేడం గారు, మేడం ధర్మా మేడం గురించి చాలా చాలా విషయాలు తెలియజేస్తున్నారు. మేడం వాళ్ళ రూమ్లోనే ఉంటారు మేడం. కాబట్టి మేడం ఏం చెప్తున్నారంటే, మేడంతో మేము చాలా సాంగ్స్ పాడించుకునే వాళ్ళము. మేడం గారికి సంగీతం చాలా బాగా వచ్చు, కొన్ని వేల పాటలు పాడారు కొన్ని మ్యూజిక్ యాప్స్లో అని చెప్పారు. మేడం ఈరోజు కూడా తన రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు కూడా మేడం అయితే అది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మేడం గారికి ఎంత బాగా చక్కగా సంగీతం వచ్చి మాకు అసలు తెలియలేదే మేడం గారు ఎంత బాగా పాడతారని. అందరు టీచర్స్ మొత్తం టీచర్స్ అంతా గ్యాదర్ అయ్యి ఇలా మేడంకి చిన్న కానుకతో పాటు శాలుమా బహకరించడం అనేది అందరు కలిసి ఇలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మేడంతో. మేడం ఒక చక్కటి విందు భోజనం అయితే ఏర్పాటు చేశారండి మన అందరికీ ఈ ఫంక్షన్ అయిన తర్వాత మా అందరికీ. కాబట్టి కొన్ని ఫోటో సెషన్ అంతా అయిపోయింది. టీచర్స్, సార్స్, మేడమ్స్తో తీసుకోవాలనుకున్న వాళ్ళు, సపరేట్గా తీసుకోవాల్సిన వాళ్ళు, పిల్లలు, ఇలా మొత్తం అంతా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నామండి. స్కూల్లో చెప్పాను కదండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా కోఆపరేటివ్గా, చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు ఈ స్కూల్లో స్టాఫ్ అంతా. ఇలా అయిన తర్వాత తర్వాత లంచ్కి వెళ్ళాలి మనము. ఈలోపు మన మేడం లక్ష్మీ మేడం గారు, పీఈటీ మేడం గారు మేడంతో వాళ్ళ కొన్ని అనుభవాలు చెప్తూ మేడం చాలా చక్కగా పాటలు పాడతారని చెప్పడం వల్ల మేడంతో పాట పాడించాలని పిల్లలందరూ కోరారండి. కాకపోతే మేడం ఇంత చక్కగా పాడుతుందని మాకు తెలియకపోయా. దీని తర్వాత లంచ్ తర్వాత మేడం చాలా బీట్ సాంగ్స్ కూడా పాడారండి, చాలా బాగా పాడారు. ఇంత ఎనర్జెటిక్గా మేడం పాడితే మేము చాలా ఆశ్చర్యపోయాం నిజంగా. మేడం గారు కొద్ది స్పీచ్ కూడా పిల్లలకు చక్కటి స్పీచ్ని ఇచ్చారు. ఎంత బాగా చదువుకోవాలో, తను ఎలా చదువుకున్నారు, తను కడపలో ఎన్ని స్కూల్స్లో వర్క్ చేశారు, మేడం గారి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చాలా అంటే చాలా పిల్లలకు చాలా మోటివేషన్ ఇచ్చే విధంగా చెప్పారండి. ఇక్కడ మేడం ప్రతి ఒక్కరు పిల్లలంతా కూడా పాట పాడమని చాలా ఈ ఫంక్షన్లో మేడం చాలా చక్కగా పాట పాడారండి. సుశీల మేడం కూడా చాలా చాలా అభినందించారు మేడంని. దీని తర్వాత ముందుగానే చెప్పినట్టుగా లంచ్ అండి. లంచ్ ప్రిపరేషన్కి ముందుగానే కొంతమంది యంగ్ టీచర్స్ అంతా ఆర్గనైజ్ చేశారండి, మాకు సంబంధం లేకుండానే. అంటే ఇక్కడ ఈ స్కూల్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క వింగ్ తీసుకొని ఆ పనులు సక్రమంగా చేసేస్తారండి. నీళ్ళ క్యాన్లు తెప్పించడము, స్టేజ్ పైన ఫుడ్కి టేబుల్స్ అరేంజ్ చేయడము, అవి వరుసగా అరేంజ్ చేయడము, పాత్రలన్నీ పిల్లల్ని రెడీ చేయడము, ఇట్లా అన్నీ చూసేస్తారండి పిల్లలు. హాట్ వాటర్ అదే కోల్డ్ వాటర్ ఎక్కడ పెట్టడము, నార్మల్ వాటర్ ఎక్కడ పెట్టడము. చూడండి, నేను కూడా ఐస్ క్రీమ్ ఏమో తింటున్నాను. మా టీచర్స్తో కొద్దిగా మాట్లాడుతూ లాస్ట్కి వచ్చేసిందండి. నేను లక్ష్మి లాస్ట్గా తింటున్నాము. అందరూ తిన్నారా లేదా అంత
గమనించుకొని ఇలా చక్కటి భోజనం అయితే అరేంజ్ చేశారు మేడం గారు. 2 స్వీట్స్తో చాలా అంటే చాలా బాగుండింది భోజనం. ఇలా ఒక హాల్ ఉందండి మాకు స్టేజ్ పైన, డిజిటల్ రూమ్ అండి. ఇందులో కామన్ డైనింగ్ హాల్ లాగా యూజ్ చేసాం మేము ఈ రోజుకైతే. అది మామూలుగా డిజిటల్ రూమ్ అండి. బెంచెస్ అన్నీ ఉండి అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్తూ తింటే బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ అంటే తినేదానికన్నా కూడా అందరూ కలిసిమెలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మా స్కూల్ క్లర్క్ అయిన మేడం గారు అయితే స్టేజ్ పైకి రాలేకపోయారు, కిందనే తింటానమ్మా అన్నారు. పిల్లలు తీసుకొచ్చి పెట్టారు మేడం గారికి. ఇలా చాలా సరదాగా గడిచిపోయింది. ఇక్కడ చూడండి మా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. వాళ్ళ అబ్బాయి చూడండి పిల్లలతో కూడా నోట్లో పెడుతున్నారు. నేను మా టీం ఇంగ్లీష్ టీచర్ మేము తింటున్నాము, మాతో పాటు పక్కన మన ఇంకొక స్కూల్ హెచ్ఎం, మా స్కూల్కి చాలా ఫ్రెండ్లీగా వస్తూ ఉంటారు. ఈయన కూడా తింటున్నారు. ఇలా అయితే ఈరోజు గడిచిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.